Hello students, welcome back to my channel. Many AP students are studying in Telangana state, especially in Hyderabad. They are studying engineering courses because here so many prospects are there, software technology, so development is there. That's why they prefer Hyderabad to their local native places. Okay, so then they are treated as non-local here. 15% non-local quota is there. So what is local, what is non-local? So local non-local difference ఏంటి ఈ విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు. టిఎస్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ లోకల్ నాన్ లోకల్ని దానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిందనమాట. దాని ప్రామాణికతను నిర్ధారించింది. ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సుల్లో 15% నాన్ లోకల్ కోటా ఉంది. ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతూ ఉంటారు. మీరు 6th నుంచి 12th వరకు, ఫ్రమ్ 6th to 12th, okay, in these 7 years, every 4 years, wherever you study, so wherever whichever state you studied 4 years, so you belong to that particular area. సో 6th నుంచి 12th వరకు 4 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మీరు ఏ స్టేట్లో చదివితే ఆ స్టేట్కి సంబంధించిన వారై ఉంటారు. మీరు కనుక 4 ఇయర్స్ మీరు ఏపీలో చదివితే మీరు ఏపీ వారై ఉంటారు. మీరు టీఎస్లో చదివితే మీరు టీఎస్ యొక్క స్థానికత మీకు వర్తిస్తుంది అనమాట. ఇది క్రైటీరియా. ఇది టీఎస్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన క్రైటీరియా అనమాట. సో ఈ 12 ఇయర్స్లో ఎనీ 4 ఇయర్స్ మీరు ఎక్కడ చదివితే అక్కడ స్టూడెంట్గా మీరు పరిగణించబడతారు. సో లోకలా నాన్ లోకలా అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడైతే నాన్ లోకల్కి 15% కోటా ఉందన్నమాట ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సులో. ఓకే, టీఎస్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కొత్తగా ఇప్పుడు ఈ విషయం గురించి జీవో జారీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.